నా కోసం జావా ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. అండ్ నా పాటు మిలాన్ కట్ చేసుకోవాలి, తినాలి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఇది ఫుల్ డే కాదు, ఓన్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో మీరైతే చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్రొడక్టివ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా ఇడ్లీ పిండి వేసేసాను. ముందు వీడియో చూసినట్లయితే నేను పప్పు నానబెట్టాను కదా. జనరల్గా నేను ఇలా ఎర్లీ మార్నింగ్ వంట చేసుకుంటూ ఉంటాను కదా, ఆ టైంలోనే గ్రైండర్ పని కూడా ఒక పక్కనే ఫినిష్ అయిపోయేలా చూసుకుంటాను. ఈవినింగ్ అయితే నాకు వేరే పనులు ఉంటాయి, పాప పికప్ డ్రాప్ అని తనని చూసుకోవడం, వాటన్నిటిలో ఇది కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మా పాప బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ కూడా వేయాలి కాబట్టి ముందైతే లేవడం ఇడ్లీ పిండి వేసేసి అందులో రవ్వ కూడా కలిపేస్తున్నాను. ఇది నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాను ఏంటి అనేది ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోలో చెప్పాను. అండ్ ఇడ్లీ పిండి ఎప్పుడైనా మీరు ఇలా కొంచెం లూజ్గా ఎయిర్ ఫామ్ అయ్యేలా మిక్స్ చేసుకుంటే మీరు అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఇడ్లీ చాలా ఫ్లఫీగా బాగుంటాయి. ఫ్రెష్ పిండితో ఇడ్లీ కానీ రొట్టె కానీ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. కొంచెం ఫర్మెంట్ అయిన దానికన్నా ఫర్మెంట్ అయితే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కరెక్టే, కానీ అందరికీ అన్నీ నచ్చవు కదా, అలా నాకు కొంచెం ఫర్మెంట్ అయితే నచ్చదనమాట. అండ్ ఆ పని చేసేసి తన కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను. అండ్ ఈరోజు యాజ్ యూజువల్ వీక్లీ వన్స్ కంపల్సరీ మా పాపకు ఉండాల్సింది లెమన్ రైస్ కాబట్టి బాక్స్లోకి లెమన్ రైస్ కావాలంటే అదైతే చేసేసాను. అండ్ ఇక్కడ చక్కగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. పొడి నెయ్యి వేసుకొని హ్యాపీగా తన ఇడ్లీ ఎంజాయ్ చేసేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్, తనను పంపించగానే మా హస్బెండ్ కోసం లంచ్ రెడీ చేసేయాలి. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే చేశాను. ఇది చాలా బాగుంటుంది. మీరు రోటీలో తిన్నా రైస్లో తిన్నా నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్స్ అని చెప్తాను నేనైతే. మీరు ఇలా చేసుకుంటారా లేదా? చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చేసుకొని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి. నేనైతే రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్యాన్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను 5 o'clockకి లేస్తాను కదా, లేచినప్పుడు కొన్ని పెసరపప్పు నానబెట్టి పెట్టేస్తాను. మీరు శనగపప్పులాగా పెసరపప్పు ముందు రోజు నైట్ ఏం సోక్ చేయక్కర్లేదు, 1 hour సోక్ అయితే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు ఫుల్గా ఫ్రై అయిపోకముందే పెసరపప్పు కూడా వేసేయండి. అవి కూడా కొంచెం క్రిస్ప్గా ఫ్రై అయితేనే బాగుంటుంది, కర్రీ టేస్ట్ వస్తుంది. తర్వాత పసుపు ఉప్పు వేసి పెసరపప్పు కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్న టైంలో మీరు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోండి. ఇక్కడ మీరు క్యాబేజ్ స్టీమ్ కుక్ కానీ బాయిల్ కానీ చేసి కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేసి మూత పెట్టి మగ్గిచ్చేస్తాను స్టీమ్ మీదే, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా మగ్గిపోద్ది. ఈ క్యాబేజ్ ఏమని చెప్పండి, ఇది ఒక సలాడ్ వెజిటేబుల్, డైరెక్ట్గా కూడా తినేస్తూ ఉంటారు కదా, అంత ఈజీగా మగ్గిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఎందుకు బాయిల్ చేస్తారో, ఆ బాయిల్ చేసినప్పుడు వాటర్లో న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. మేము చిన్నప్పుడు అమ్మ ఏం చేసేదంటే ఆ క్యాబేజ్ అలా బాయిల్ చేయాల్సి వస్తే ఆ వాటర్తో రసం పెట్టేవారు. అసలు అది ఎంత బాగుంటుందో. ఈసారి ఎప్పుడైనా మీతో ఆ రెసిపీ షేర్ చేస్తానులేండి. నేను అసలు బాయిల్ చేయడమే తక్కువ, స్టీమ్ కుక్ చేస్తాను, అంతగా అర్జెన్సీ ఉంది చేయాలి అంటే. ఫైనల్గా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేయండి. అంతే, కర్రీ చాలా 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 బాగుంటుంది, రైస్లోకైనా రోటీలోకైనా. అండ్ ఇది కూడా అయిపోయింది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించేశాను. ఈరోజు రోటీ చేయలేదు, రైసే చేశాను. చెప్పాను కదా ఎండాకాలం కదా, కొంచెం బాడీకి హీట్ చేస్తుంది అనిపిస్తుంది కాబట్టి వీక్లో 2 days రోటీ 2 days రైస్ అలా మార్చి పెడుతున్నాను. అండ్ ఇక్కడ నా ట్యూస్డే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను మీకు ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే వంట చేస్తూనే
పూజ దీపారాధన కుందులకు బొట్టు పెట్టుకోవడం, ఒత్తులు వేసుకోవడం అలాంటివన్నీ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను కాబట్టి ఇంకా కుదిరితే వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు వెళ్ళాక పూజ అయితే చేసుకుంటాను. మీ పూజ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇలా పూజ చేసుకొని ఆ దీపారాధన వెలుగులో దేవుణ్ణి చూస్తుంటే అబ్బా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆ అగరబత్తి స్మెల్తో నాకు బోల్డ్ అంత హ్యాపీగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. అది సంగతి. ఇంకా మీకు నా లైఫ్ స్టైల్ వీడియోస్ అండ్ సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి బోల్డ్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో కొంచెం టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నేనైతే ఇక్కడ చక్కగా నా పూజ చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీరు మీ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పిల్లలు బాగా విసిగిస్తున్నారా? వాళ్ళ కోసం ఏమేమి స్పెషల్స్ చేసి పెడుతున్నారు? మంచిగా మ్యాంగోస్ తింటున్నారా లేదా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ హిట్ 3 మూవీ చూసారా? మేమైతే చూసాం. సాటర్డే రోజు వెళ్ళాం. ఆ రోజు అసలు నేనేం వ్లాగ్ చేయలేదు కాబట్టి ఆ క్లిప్స్ ఏం మీకు రాలేదు. ఆ రోజు నుంచి చెప్దాం అనుకొని మర్చిపోతున్నాను. నాకైతే కొంచెం వైలెన్స్ ఎక్కువ అనిపించింది. నాని యాక్టింగే హైలైట్. ఆబ్వియస్లీ సినిమాకి నానియే హీరో కాబట్టి తన యాక్టింగే హైలైట్ అనిపించింది. బట్ అంత వైలెన్స్ నేనైతే టాలరేట్ చేయలేను. అఫ్కోర్స్ నేను సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ చూస్తూ ఉంటాను కానీ మూవీస్, బట్ ఇందులో ఎక్కువ వైలెన్స్ అయితే నేను చూడలేను. దానివల్ల నాకు కొంచెం ఎక్కువ వైలెన్స్ అనిపించి సెకండ్ హాఫ్ వచ్చేసరికి లోపలంతా అదో రకంగా అనిపించేసింది. అంతే, ఇంకా వైలెన్స్ చూడలేను కాబట్టి. మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? ఆ మూవీకి మీ రేటింగ్ ఎంత ఇస్తారనేది నాతో చెప్పేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. హలో అండి, ఏం చేస్తున్నారు? మా వాళ్ళు అయితే ఇప్పుడే పాప స్కూల్కి ఎప్పుడే వెళ్ళిపోయింది, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, నా పూజ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా మార్నింగే గ్రైండర్ ఆన్ చేశాను. ఆ క్లిప్స్ కూడా ఆల్రెడీ చూసారు. ఇడ్లీ పిండి తీసాను, మా పాపకి ఇడ్లీ కూడా వేశాను. ఇది దోశ పిండి అయిపోయింది. ఇప్పుడు దోశ పిండి తీయాలి. అండ్ నా కోసం జావా ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఇది చల్లారితే తాగేయాలి. అండ్ నా పార్ట్ మస్క్ మిలాన్ కట్ చేసుకోవాలి, తినాలి. అది బ్రేక్ఫాస్ట్ స్టోరీ. అయితే ముందు ఫాస్ట్గా దోశ పిండి తీసేసి అది నానబెట్టేస్తే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కిచెన్ క్లీన్ చేసుకునేసరికి అది నానిపోద్ది, కడిగేసుకోవచ్చు, గ్రైండర్ తోచి లోపల పెట్టేసుకోవచ్చు. ఇంకెక్కువ లేట్ చేయకుండా పని చేసుకుందాం వచ్చేయండి. పిండి అయితే తీసేస్తాను నేను. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్కి ఆప్షన్స్ ఏమేమి వేస్తూ ఉంటారు? ఇంకా ఇడ్లీ దోశ తింటున్నారా? మీరు కంప్లీట్గా హెల్తీ వర్షన్ వైపు వెళ్ళిపోయారా అనేది నాతో చెప్పండి. నేను అప్పుడప్పుడు మా కోసం హెల్తీ ఆప్షన్స్ వేసినా సరే మా పాప కోసం అయితే కంపల్సరీ ఈ దోశ ఇడ్లీ అయితే చేస్తాను. ఆ ప్రాసెస్లో భాగంగానే యాక్చువల్గా నిన్నే వేయాలి, కానీ ఇంక ఈరోజు వేసానండి. ఇప్పుడైతే ఆ దోశ పిండి తీసేస్తాను. బాక్స్ కోసం వెతుకుతున్నాను, చూసి తీసేస్తాను. ఏం చేస్తున్నారు? మీ పనులు అయిపోయాయి లేదా? టిఫిన్ చేశారా? చేస్తే ఏం టిఫిన్ చేశారో నాతో చెప్పండి. మా వాళ్ళు పునుగులు అడుగుతారో లేదో చూద్దాం. పాపకైతే ఆఫ్టర్నూన్ వచ్చాక వేసి పెడదాం అనుకుంటున్నా. టమాటో చట్నీ చేసి దానికి ఇష్టం కాబట్టి చూద్దాం ఏం చేస్తాం ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఆన్ చేస్తాను పొద్దుటే. నిన్న బెడ్షీట్స్ చేంజ్ చేశాను కదా, అవి వేసాను. ఫస్ట్ అవి ఆరపెట్టేసి అప్పుడు నార్మల్ బట్టలు అయితే వేస్తాను. అండ్ నేను ఆరేసినవి ఉన్నాయిగా బోల్డ్ అన్నీ, అవన్నీ తీసి మడత పెట్టాలి, వాటి ప్లేసుల్లో సర్దాలి. 2 బెడ్రూమ్స్ కొంచెం బెడ్ సెట్ చేయాలి. మా వాళ్ళు లేచి హడావుడిగా వెళ్ళిపోయారు ఎటు. మా హస్బెండ్ జస్ట్ ఆ కంఫర్టర్ వరకు ఫోల్డ్ చేసి పెట్టేస్తారు, కానీ అది కొంచెం సెట్ చేయాలి కదా బెడ్, ఆ పని అయితే చేయాలి. ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. మన వీడియోస్ పని ఎలాగో ఉంటుంది. అండ్ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించింది, థీమ్ నచ్చిందా లేదా అనేది నాతో చెప్పండి. మీరు మీ పిల్లల బర్త్డేస్ ఎలా చేస్తారో కూడా చెప్పాలి. ఇలా ఇంట్లో సరదాగా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. గేమ్స్ పార్ట్ కూడా అంతే, మాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి పిల్లల్ని అలా ఎంగేజ్ చేస్తాం. చిన్న గేమ్స్ వాడి వాళ్ళకు కూడా ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు పిల్లలు. అంతే, అంతకు మించి ఏం లేదు. సంవత్సరానికి ఒకసారే కదా. ఇంకొక 1, 2, 3 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగో పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళే అమ్మ మమ్మీ బర్త్డే పార్టీనా నాకు వద్దంటారు. అప్పుడు ఎలాగో మానేయచ్చు. సో ఇప్పటి వరకు చేస్తే సరిపోద్ది. లాస్ట్కి వచ్చింది తీసేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. యూజువల్గా మీరు నా నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ చూస్తూ ఉంటారు కదా. ఈరోజు లంచ్ బాక్సెస్ తర్వాత గ్రైండర్ వేసిన రోజు కిచెన్ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. దానికన్నా ముందు
ఇక్కడ బెడ్షీట్స్ అవి వాషింగ్ మిషన్లో అయిపోయాయి. ముందైతే వాటిని ఆరబెట్టేసి తర్వాత మిగతా పని అయితే చేసుకుంటాను. ఇవన్నీ చేసుకుంటూ మన రెగ్యులర్గా లైఫ్లో ఎలాంటి హ్యాబిట్స్ పెట్టుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ పెట్టుకుంటే లైఫ్ ఈజీగా ఉంటుంది. కొంతమంది అబ్బా దీన్ని అలవాటు చేసుకోవడానికి, ఇది మన లైఫ్లో పార్ట్ చేసుకోవడానికి ఇంత కష్టంగా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉంటారు కదా కొన్ని విషయాలు. అలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవి యూజువల్గా నేను ఫాలో అయ్యే టిప్సే. నేను ఫాలో అయ్యేవే నేను మీకు ఎక్స్పీరియన్స్తో కొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాను కాబట్టి. లేదా ఏదో ఎక్కడో చదివేసి రాసేసుకొని మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం అయితే నాకు ఇష్టం ఉండదు. నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యేవి మీకు చెప్తాను. అండ్ అవి పాసిబుల్ కూడా అవుతాయి, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే హెల్త్, మనీ, హ్యాపీనెస్, సక్సెస్ ఇవేవి ఒక మిరాకిల్ లాగా ఒక అద్భుతం జరిగిపోయి మన దగ్గరకు వచ్చేవి. డైలీ మనం చేసే పనులు, మనం పడే కష్టానికి రిజల్టే ఇవన్నమాట. మనం కష్టపడి జాబ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ప్రమోషన్స్ ఏంటి ఏవైనా వస్తూ ఉంటాయి. అదంతా బేసిక్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం చేసే కష్టానికి రిజల్ట్ వస్తుంది కదా, అదే సక్సెస్ అయినా, మనీ అయినా, హెల్త్ అయినా కూడా అంతే. మీరు ఏదైనా హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వకుండా జంక్ ఫుడ్ తినేస్తూ హెల్తీగా ఉండాలి అనుకుంటే అది రిజల్ట్ కాదు కదా. అలా ఎవ్రీడే మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటే కొన్ని డేస్కి స్ట్రాంగ్గా అవుతాం కదా. అలానే ఎవ్రీడే మనం హెల్తీ డైట్ ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది, మనం హెల్తీగా కూడా ఉంటాం. సో హెల్తీ లైఫ్ స్టైల్ మన లైఫ్లో పార్ట్ చేసుకోవడం కూడా, హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం కూడా, మనం వర్కౌట్స్ చేయడం, జిమ్కి వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటిలాగా అనమాట. గోల్స్ ఏముంది, మనం ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి. బట్ మనం ఒక హ్యాబిట్ మనలో అలవాటు చేసుకున్నాం అంటే మన లైఫ్లో అది ఎప్పటికీ ఉండిపోతుంది. గోల్స్ ఇప్పుడు మీకు ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయిపోయాను అనుకోండి, అప్పుడు నాకు వేరే గోల్ ఏదో ఇంకోటి వస్తూ ఉంటుంది. బట్ హ్యాబిట్స్ ఒకసారి వచ్చినాయి అంటే అవల్ల లైఫ్లో పార్ట్ అయిపోయి ఉంటాయి. లైక్ ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి అనుకోండి, డైలీ నైట్ కంపల్సరీ నట్స్ సోక్ చేసుకోవడం, మార్నింగ్ అవి తినడం, మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగడం, బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ అవాయిడ్ చేసేసి స్మూతీస్ తాగడం, రాగి జావా ఇలాంటివి తాగడం, ఇవన్నీ మా లైఫ్లో పార్ట్ అయిపోయాయి. అవి ఒక హ్యాబిట్యుయేటెడ్గా అలవాటు అయిపోయాయి మాకు. ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతుంది ఇంకా, ఎందుకంటే అది హ్యాబిట్స్ లాగా స్టార్ట్ అయ్యి లైఫ్లో పార్ట్ అయిపోయినాయి. ఇంకా వాటిని అలానే మనం కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. అండ్ మాటల మధ్యలో ఇక్కడ నా క్లీనింగ్ కూడా అయిపోతుంది, గ్రైండర్ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు క్లీన్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పినట్టే మన కిచెన్ డైలీ 2 times డీప్ క్లీన్ అవుతుంది. ఒకటి మార్నింగ్ వంట తర్వాత, రెండోది నైట్ డిన్నర్ తర్వాత. అది. అండ్ మీరు ఏదైనా కొత్త హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలనుకోండి, వాటిని లైఫ్లో ఎలా పార్ట్ చేయాలి, మనం జనరల్గా మర్చిపోతూ ఉంటాం. అదే మనం ఈ పని చేద్దాం, ఈ పని చేయాలి అంటే మనం రేపటి నుంచి చేసేద్దాం అని అనుకుంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మీకు ఆల్రెడీ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఆ హ్యాబిట్స్తో మీరు కొత్తగా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేయాలనుకున్న హ్యాబిట్స్ని అటాచ్ చేస్తూ వెళ్ళారంటే మీకు ఆటోమేటిక్గా వాటికి ఇవి కంటిన్యూషన్ అవుతాయి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ మీరు డైలీ నా వీడియోస్ చూడడం వల్ల, లేకపోతే మీకు మీరే హెల్తీగా ఉండాలనుకునో, సరే నేను కూడా డైలీ జ్యోతిలాగా సోక్డ్ నట్స్ తినాలని అనుకుంటున్నారు మీరు, కానీ రోజు నైట్ మీరు సోక్ చేయడం మర్చిపోతారు. కాబట్టి మీకు రోజు నైట్ కిచెన్ క్లీన్ చేసుకునే అలవాటు 99% అందరికీ ఉంటుంది కదా, అలానే మీకు కూడా ఉంటుండొచ్చు. సో నైట్ కిచెన్ క్లీనింగ్కి ఈ నట్స్ సోక్ చేయడాన్ని అటాచ్ చేసేయండి. ఎందుకంటే నేను చేసేది రోజు అదే. ఫస్ట్ నేను ఇమీడియట్గా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు అయిపోయిన తర్వాత వెంటనే 2 బౌల్స్ ఆటోమేటిక్గా తీసి నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తాను. ఒక దానిలో ఆల్మండ్స్, ఒక దానిలో వాల్నట్స్ సోక్ చేసేస్తాను. అందులో వాటర్ వేసేసి మూతలు పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత నేను కిచెన్లో లైట్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే ఇది నాకు అలవాటు అయిపోయింది, హ్యాబిట్ లాగా. నేను స్టార్టింగ్లో చాలాసార్లు మర్చిపోయేదాన్ని. మనకి ఈ మధ్య చాలా రీల్స్ కూడా వస్తున్నాయి, మనం బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం రోజు ఆల్మండ్స్ తినాలి, కానీ ఆల్మండ్స్ సోక్ చేసుకోవడమే మర్చిపోతామని. అలా ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏదైనా సరే మీకు ఆల్రెడీ రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యే ఒక హ్యాబిట్తో కొత్త హ్యాబిట్ని అటాచ్ చేస్తే అవి 2 ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతాయి మనకు తెలియకుండానే. దానివల్ల మీరు ఒకదానికోసం ఇంకోటి ఈజీగా ఫాలో అయిపోతూ ఉంటారు. అండ్ మన చుట్టూ జరిగే చాలా విషయాలు మనల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అలా వినే వాటి వల్ల, చూసే వాటి వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా విషయాలు అయితే చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు పాజిటివ్ సైడే ఇన్ఫ్లుయెన్స్ అయితే బెటర్. నెగిటివ్గా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఈవెన్ సినిమాలు కూడా అంతే. సినిమాలా చూడాలి, యూట్యూబ్ వీడియోలా చూడాలి. సపోజ్ మీకు ఏదన్నా రికమెండ్ అయినా కూడా
దాన్ని జస్ట్ ఒక వీడియోలాగా చూసేసి అందులో మీకు నచ్చింది, మనకు యూజ్ అయ్యేది, మన పెద్దగా డిస్టర్బ్ చేయింది ఏదన్నా ఉందంటే దాని వరకు తీసుకోండి. అలాంటివి చూసి బాధపడి మనసులో పెట్టుకొని ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవి ఏమన్నా ఉంటే అక్కడికక్కడ వదిలేయడమే బెటర్. అండ్ జంక్ ఫుడ్ తినకూడదు అనుకుంటాం. తినకూడదు అనుకుంటే ఫస్ట్ అసలు అది మన ఇంట్లో ఉండకూడదు. మీరు చిప్స్ ప్యాకెట్ ఇంట్లో పెట్టుకొని నేను చిప్స్ తినకూడదు, హెల్తీగా ఉండాలి అంటే కుదరదు. జంక్ మానేయాలంటే అసలు చిప్స్ ప్యాకెట్ ఇంటికే తీసుకురాకండి. అది ఇంట్లో లేకుండా మీ కళ్ళకి కనపడకుండా ఉంటే మీకు తినాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి మీరు. అది నేనైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బాగా కనెక్ట్ అయిపోతాను. అవును, నిజమే కదా, ఇది ఫ్యాక్ట్. అసలు చిప్స్ ప్యాకెట్ అనేదే మన ఇంట్లో లేకపోతే తిందామన్న ఆలోచన నా మైండ్లోకి అసలు రాదు కదా. అది పనిలో పని కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయి నేనైతే ఇక్కడ బట్టలు కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈవెన్ ఫోన్ డిస్ట్రాక్షన్ కూడా ఇందులో పార్ట్గా వస్తుంది. మీరు నేను ఫోన్ వల్ల చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను అని అనుకుంటాం కదా మనందరం. అలా అవ్వకూడదు. మీరు ఏదైనా ఒక పని కాన్సన్ట్రేటెడ్గా చేయాలనుకుంటే మీరు ఫోన్ సైలెంట్లో పెట్టేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ సౌండ్ వినపడిపోతే మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు కదా. ఇవన్నీ మనం చేయగలిగిన పనులు చేయకుండా పక్కన పెట్టేసుకొని ఫోన్ని, ఆ ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నానని ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా ఉండి దానికి మనం చెప్పే ఒక సాకే ఈ డిస్ట్రాక్షన్. నేనైతే అలా అనుకుంటాను. ఇంతకీ మీకు టాపిక్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్.